హైదరాబాద్ పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మక్కా కాలనీ, బషారత్ నగర్ ప్రాంతాల్లో హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు ఏసీపీ చార్మినార్ అంజయ్య ఆధ్వర్యంలో దాదాపు 120 మంది పోలీస్ బలగాలతో నిర్బంధ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో ఇండ్లలో నివాసం ఉంటున్న అద్దెదారుల వివరాలు, అనుమానితుల వివరాలు సేకరిస్తూ స్థానికులకు డయల్ 100పై అవగాహన కల్పించారు. సరైన ధృవపత్రాలు లేని ట్రాఫిక్ పెండింగ్ చాలన్స్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 68 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో చార్మినార్ ఏసీపీ డివిజన్లోని పోలీస్ స్టేషన్ల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, ఉత్తర్వుల ప్రకారంగా హైదరాబాద్ పోలీస్కి ప్రధానమైనటువంటి ఒక ప్రోగ్రామ్ కార్డన్ చర్చ్, చబుత్రా మిషన్. ఈ ప్రోగ్రాంలో ఒకటైనటువంటి కార్డన్ చర్చ్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇంతవరకు బషారత్ నగర్, రంజన్ కాలనీ, మక్కా కాలనీలో కాలాపత్తర్ ఏరియాలో చేపట్టడం జరిగింది. ఇందులో 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐస్, 100 మంది మెన్ అండ్ ఆఫీసర్స్, ఇంక్లూడింగ్ 2 ప్లాటూన్స్ అండ్ ఉమెన్ ఫోర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 68 టూ వీలర్స్ ని, 3 ఆటోలని ఇర్రెగ్యులారిటీస్ కింద గుర్తించి మేము డిటైన్ చేయడం జరిగింది. వాటిల్లో కొంతమంది మీరు చూశారు, ఇప్పుడు 2000, 3000 ఫైన్ ఉన్నటువంటి వెహికల్స్ మేము డిటైన్ చేసిన తర్వాత వాళ్ళు ఈ సేవలో పోయి అవి పే చేసుకొని రిసిప్ట్ మాకు చూపించడం జరిగింది. వాళ్ళని మేము వితౌట్ ఎనీ షరతు ఇంకేం లేకుండా వాళ్ళు వదిలేయడం జరుగుతుంది. ఈ కార్డన్ చర్చ్ ద్వారా ఈ చెప్పిన కాలనీలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడటం వల్ల మాకు కొన్ని సమస్యలు పోలీసుకు సంబంధించి వచ్చినవి. వాటిని మేము త్వరలో అటెండ్ చేస్తాము. తర్వాత ఇంకా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ ద్వారా, మీడియా, ప్రెస్ ద్వారా మీకు ప్రజలకి, తర్వాత ఈ కాలనీ వాసులకి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 100 డయల్ ఉంది. 100 డయల్ ఫెసిలిటీ ప్రభుత్వము, పోలీస్ శాఖ కల్పించింది. అది ఫ్రీ కాల్, దానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఏ ఫోన్ నుంచి అయినా 100 డయల్ చేయవచ్చు. మీ దృష్టికి వచ్చినటువంటి చట్ట వ్యతిరేకమైన పని జరిగే అవకాశం ఉంది, ఏదో అన్యాయం జరిగే అవకాశం ఉంది అని మీ దృష్టికి అనిపిస్తే, అది జరిగేదా జరగనిదా పర్వాలేదు, అనిపిస్తే ఎమ్మటే మీరు వెంటనే దాని 100 నెంబర్ డయల్ చేసి మీరు ఎక్కడ గమనించారు అట్టి విషయాన్ని, ఆ లొకాలిటీని మీరు చెప్పినట్టయితే ఆడ పోలీసు మ్యాక్సిమం 5-6 నిమిషాల్లో చేరుకుంటుంది. దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. అది నిజమైతే యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ అటువంటిది ఏం లేకపోతే మళ్ళీ వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మీరు చాలా మందికి ఇది అవునో కాదో, ఇది అనవసరంగా చెప్తే పోలీసు వాళ్ళకి మనము చాలా కష్టపెట్టిన వాళ్ళం అవుతాము, వాళ్ళు మనసులో పెట్టుకుంటారేమో, మళ్ళా మీకేం పని లేదా, ఎందుకు 100 నెంబర్ చేశావు, ఇది మీకు నువ్వు చెప్పినట్టు లేదు కదా, ఇక్కడ వేరే ఉంది కదా, తెలుసుకోవాలి కదా అంటారేమో వీళ్ళతోని అనేటువంటి మానసికమైనటువంటి వ్యతిరేక భావం ఉంటుంది. ఆ భావాన్ని తొలగించుకోండి. అది నిజం కాకపోయినప్పటికీ ఇబ్బంది లేదు. పోలీస్ సిబ్బంది ఉన్నదే దాని కొరకు, స్పందించడం కొరకు. కాబట్టి వాళ్ళకి వేరే ఉద్యోగం ఏమీ లేదు. కాబట్టి రావటము, వెరిఫై చేయటం అనేది పోలీస్ శాఖ వాళ్ళ ప్రధానమైనటువంటి విధి. దాని కొరకే తెలంగాణ ప్రభుత్వము ఎక్కడ లేని దేశంలో, అమెరికా లాంటి దేశంలో ఉన్నటువంటి
వెహికల్స్ ని, అంత ఖరీదైనటువంటి వెహికల్స్ ని ప్రొవైడ్ చేసి ఇవాళ హైదరాబాద్ సిటీకి మనకి తలమానికంగా ఈ పోలీసు ఎన్నడూ లేని విధంగా ఈ పోలీసు శాఖని ప్రజల్లో మధ్యలో తీసుకొచ్చి పోలీసు వీధుల్లో కనపడే విధంగా, ఇంతకుముందు మీరు చూసుంటారు ఎక్కడన్నా ట్రాఫిక్ చౌరస్తాలలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాత్రమే కనపడేవారు. ఇప్పుడు అటువంటిది కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా మీకు కనపడతా ఉంది. దాని ఉద్దేశము వీళ్ళకేదో పోలీసు వాళ్ళ కొరకు ఖర్చు పెట్టలేదు, ఇదంతా ప్రజల కొరకు, ప్రజల యొక్క సర్వీస్ సేవ కొరకు పోలీసు వాళ్ళకి ఇచ్చారు తప్ప పోలీసులు సరదాగా తిరగటానికి, దాంట్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి కాదు ఆ వెహికల్స్. ప్రజలు మొదట ఆ విషయం గుర్తించి ఈ వెహికల్స్ మావి, మా కొరకు ఏర్పాటు చేయబడినవి కాబట్టి ఇవి మేము వాడుకుంటాము, వీటిని ఉపయోగించుకుంటాము అనేటువంటి భావన ప్రజల్లో కలిగిన రోజు ఈ 100 డైల్ కానీ హాకై కానీ చదువుకున్న వాళ్ళు హాకైలో తమ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయవచ్చు.